కాపాడితే నన్ను శపించినావు. ఇప్పుడు మరకపోతుందో లేదో అని టెన్షన్ గా ఉన్నది. ఆ మరక పోతుందండి, పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అసలు ఏం జరిగిందంటేనండి, అక్కర్లా, నీ దగ్గర ఏదో ఉండదు, అది వాళ్ళకి కావాలా, నీకు ఇవ్వడం ఇష్టంలా, దాంతో రన్ను చేసు, అంతేగా? అంతేనండి. కాకపోతే నేను 5 మార్కుల క్వశ్చన్ లో చెప్దాం అనుకున్నాను, మీరు బిట్ క్వశ్చన్ లో చెప్పేశారు. సర్లే పోయి మీ అమ్మ నాయన్ని కలుసుకో. మీరు ఒకసారి మీ సెల్యులార్ ఫోన్ ఇస్తే ఫోన్ చేసుకుంటానండి. థ్యాంక్స్ అండి. నాన్నగారు, పాకిస్తానీ వాడికి కూడా రాకూడదు ఈ కష్టాలు. సేఫే నాన్నగారు. అమ్మా మీరు సేఫేనా? నేను సేఫే తల్లి, నువ్వు సేఫేనా? సేఫేనమ్మా. తమ్ముడు నువ్వు సేఫేనా? నారాయణ నారాయణ, అందరూ నారాయణ. ఈయనే నన్ను కాపాడారు నాన్నగారు. అలాగమ్మా, సమయానికి వచ్చి నా కూతుర్ని ఆది మహావిష్ణువులాగా కాపాడారు బాబు. విష్ణునారాయణ గజేంద్ర మోక్షం తిరిగించప్పుడు శంకు చక్ర యుగముల చేదో ఈ శాంతింపడు. విష్ణువు కాదండి, శివుడు. ఆయనే కదా మన శిక్షించేది. శివ ద డిస్ట్రాయర్. శివోహం శివోహం చిదానందరు. మీ మందంతా ఏడు నుంచి పోతారా? తమరు మందన్నా మా బొందన్నా మేము ఇక్కడి నుంచి పోలేం బాబు. నారాయణ, అందమైన వాడివి, అందమైన మనసున్న వాడివి. నారాయణ, మా కష్టాలు నీతో చెప్పుకోవాలి బాబు. నారాయణ, గుళ్ళు అర్చకులం మా మీదేమిటి బాబు వనప్రతాపం. మీరు పోరా? అయితే నేనే పోతా. నారాయణ, ఈ అధ్వాన ప్రకారంలో మమ్మల్ని ఆదుకునే ఆది విష్ణువు మీరే బాబు. నారాయణ, గజేంద్రుని కాపాడిన విష్ణువులా, కుచేలుని కాపాడిన కృష్ణుడిలా. నా పొగడ్తో గిట్టవు. పొగడ్తలంటే గిట్టడే మీ గొప్పతనమే గొప్పతనం బాబు. నారాయణ నారాయణ, మీరు మాకు పెద్దగా సహాయం ఏమీ చేయక్కర్లేదండి. కాస్త పెద్ద మనసు చేసుకుని 2 రోజులు మీ ఇంట్లో తలదాచుకుంటూ చాలు. నారాయణ, తలలు దాచుకునేదానికి ఇదేమన్నా కోల్డ్ స్టోరేజా? ఆ వ్యంగ్య భాష విడిత దూషణ చేయొద్దు బాబు. నారాయణ, మాకు తెలిసిన ఓ మంత్రి గారు ఉన్నారు, వారితో మా గూడు వెళ్ళబోసుకుందామని వచ్చాము. ఆయన విదేశీ పర్యటనలో ఉన్నట్ట, 2 రోజుల్లో వస్తారట. అంతవరకు కనికరించండి బాబు. నారాయణ, పొద్దున్నుంచి పరిగెత్తి అలసిపోయామండి. అంతర్యామి అలసితి సొలసితి ఇంతట నీ శరణి చొచ్చితి. ఏడ్చొద్దు, ఏడ్చేవాళ్ళంటే నాకు పడదు. నేను కావాలని ఏడవడం లేదండి, దానంతటా అదే వస్తుంది. సిచ్యువేషన్ కనుగొన. సరే ఏడవండి. చచ్చిపోయిన వాళ్ళకి చాలా రెస్పెక్ట్ ఇస్తారు. ఏదైనా 15 రూపాయలేనమ్మా. ఏంటమ్మా, ఇక్కడ నిన్నే 14 రూపాయలకు తీసుకున్నాను. ఒక్క రోజులో 1 రూపాయి పెంచేస్తే మేము ఎలా బతకాలి? పోనీ ఆ పక్క కూడా ఉన్నాయి కదా పండ్లు. ఆ పక్క పళ్ళు కొంటే నేను ఫీల్ అవ్వాలి, నువ్వు ఫీల్ అవుతున్నావు ఏంటి? ఊరికే మీద పడతా అంటే చిరాకు ఉండదా? అమ్మాయిల మీద పడితే చిరాకు ఎందుకో. ఈ డాడీ ఉన్నారు అమ్మాయిలు. బ్రహ్మండాలింగ్, ఇద్దరికి కలిపి ఒకే పంచ్. అర్థమైంది శిరీష, ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు. ఏ మిస్టర్, నిన్ను మొదటి నుంచి చూస్తున్నాను, నువ్వు నాకు రెస్పెక్ట్ ఇవ్వటం లేదు. ఐ వాంట్ రెస్పెక్ట్. రెస్పెక్ట్ కావాలా? చచ్చిపోయిన వాళ్ళకి చాలా రెస్పెక్ట్ ఇస్తారు. కొత్త బట్టలు తొడిగి అలంకరిస్తారు. జాగ్రత్తగా పాడెక్కించి మోసుకుపోతారు. దారిలో పూలు పన్నీరు చల్లుతారు. 2వ రోజు సంతాప సభ పెట్టి పొగుడుతారు. చచ్చిపో అంటాడేంటి? నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు బ్రహ్మండాలింగ్.